ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. వేల కోట్ల రూపాయల మైనింగ్ దోచుకుంటోంది. ఏ భూమిని వదిలిపెట్టడం లేదు. అటవీ, ప్రభుత్వ, దేవాదాయ భూములు అన్న తేడా లేదు. మాఫియా కన్ను పడిందా ఇక అంతే సంగతులు. మైనింగ్ను యథేచ్ఛగా దోపిడీ చేసేస్తోంది. తెల్లరాయిని మైనింగ్ మాఫియా దోపిడీ చేస్తున్న వైనం వెలుగు చూసింది. మైనింగ్ మాఫియా వెనుక వైసీపీ నాయకుల హస్తమున్నట్లు అనుమానాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు సిండికేట్గా ఏర్పడి ఈ దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్ మాఫియా భారీ యంత్రాలతో ఇష్టానుసారంగా భూములను తవ్వేశారు. గత ఏడాదిలోనే అధికారికంగా 250 కోట్ల విలువైన తెల్లరాయిని దోచేశారంటే అనధికారికంగా ఈ 5 ఏళ్లలో ఈ దోపిడీ సుమారు 10,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మైనింగ్ మాఫియా దోపిడీ, అక్రమ తవ్వకాలపై సిఐడితో విచారణ చేయించాలని నిర్ణయించింది టీడీపీ. మరోవైపు విచారణ కోరుతూ కొందరు మైన్స్ యజమానులు కూడా సిఐడికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అక్రమ మైనింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది. జిల్లాలో జరిగిన వేల కోట్ల రూపాయల క్వాడ్ దోపిడీపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. నెల్లూరు జిల్లాలో వేల కోట్ల రూపాయల తెల్లరాయిని అక్రమార్కులు దోచేశారు. త్వరలో దీనిపై సిఐడి విచారణ కూడా జరగనుంది. అయితే ఈ అక్రమ మైనింగ్ వెనుక ఎవరున్నారు, దీన్ని ఇప్పటి వరకు కూడా ఈ అక్రమ మైనింగ్ అడ్డుకునేందుకు రాజకీయ పార్టీలు ఎలా ఉద్యమించాయి, అలాగే కొందరు మైన్స్ యజమానులు ఎలాంటి వేధింపులకు గురయ్యారు, అసలు ఈ తెల్లరాయికి ఇంత డిమాండ్ ఎందుకు అన్న విషయాలను కూడా తెలుసుకుందాం. నెల్లూరు జిల్లాలో వేల కోట్ల రూపాయలు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు, ఆత్మకూరు డివిజన్లు మైకా గనులకు కేర్ ఆఫ్ అడ్రస్. గూడూరు, సైదాపురం, రాపూరు, పొదలకూరు, ఉదయగిరి మండలాల్లో ఈ తెల్లరాయి గనులు విస్తారంగా ఉన్నాయి. అనుమతులు ఉన్న గనుల 10ల సంఖ్యలో ఉంటే పర్మిషన్స్ లేని గనులు 100ల సంఖ్యలో ఉన్నాయి. తెల్లరాయి సాధారణంగా మైకాతో కలిసి ఉంటుంది. మైకాను తవ్వే క్రమంలో ఈ తెల్లరాయిని కూడా బయటకు తీస్తారు. అయితే మొదట్లో ఈ తెల్లరాయి వల్ల పెద్దగా ఉపయోగం లేదనుకుని మైన్స్లో దాన్ని అలాగే వదిలేసేవారు. ఎవరూ దాన్ని పట్టించుకోలేదు. కానీ 5 ఏళ్ల నుంచి కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలతో పాటు చైనా దేశంలోనూ ఈ తెల్లరాయికి మంచి డిమాండ్ పెరిగింది. దీంతో అక్రమార్కుల కన్ను ఈ తెల్లరాయిపై పడింది. తెల్లరాయి దోపిడీని అప్పట్లో అడ్డుకునేందుకు ప్రస్తుత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పాసం సునీల్ ప్రయత్నించారు. సోమిరెడ్డి దీక్ష చేపట్టినా జిల్లా అధికారులు స్పందించలేదు. పైగా మైనింగ్ అధికారులకు కూడా వాటాలున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. ఈ తెల్లరాయికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. 1 టన్ను తెల్లరాయి 1000 రూపాయల ధర పలుకుతోంది. తెల్లరాయి పౌడర్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. రకరకాల వస్తువుల తయారీలో ఈ తెల్లరాయి పౌడర్ను ఉపయోగిస్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. ప్రస్తుతం నేను సైదాపురంలోని ఒక మైన్లో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు నా చేతిలో ఇదే క్వార్ట్జ్ రాయి. ఇది హై క్వాలిటీతో కూడిన క్వార్ట్జ్ రాయి. ఇది ఇలాంటి క్వార్ట్జ్ రాయిలు అంటే తెల్లరాయిలు, దీన్ని తెల్లరాయి కూడా అంటారు కాబట్టి ఇలాంటి తెల్లరాయిలు ముఖ్యంగా సైదాపురం మండలం, అలాగే రాపూరు, పొదలకూరు, అలాగే ఉదయగిరి, పామూరు ఈ మండలాల్లో కూడా ఇలాంటి క్వార్ట్జ్ ఉన్న గనులన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడే ఈ మైనింగ్ అని కూడా జరుగుతూ ఉంటుంది. అసలు ఇక్కడే ఇలాంటి క్వాలిటీ రాయి ఇక్కడ దొరుకుతుండడంతో చాలా డిమాండ్ అనేది మాత్రం ఏర్పడింది. అయితే గతంలో ఈ తెల్లరాయికి పెద్దగా డిమాండ్ అయితే లేదు. కాకపోతే అంతర్జాతీయ మార్కెట్ అంటే ముఖ్యంగా చైనాలో దీనికి 1 టన్ను 30 నుంచి 50,000 వరకు కూడా పలుకుతుండడంతో ఈ డిమాండ్ అనేది పెరిగింది. దీంతో ఈ అక్రమ మైనింగ్ అనేది పెద్ద ఎత్తున ఈ నెల్లూరు జిల్లాలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని మైన్లకు అనుమతులున్నా అక్కడ సక్రమంగా మైనింగ్ జరిగినా కూడా మరికొన్ని చోట అక్రమ మైనింగ్ అనేది పెద్ద ఎత్తున జరిగింది. జిల్లా వ్యాప్తంగా చూస్తే సుమారుగా 10,000 కోట్ల వరకు కూడా ఈ అక్రమ మైనింగ్ జరిగిందనేది ఆరోపణలు అనేది అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే అసలు ఈ తెల్లరాయికి ఎందుకు అంత డిమాండ్ అనే విషయానికి వస్తే చైనాలో ఈ తెల్లరాయికి ముఖ్యంగా ఎక్కువ డిమాండ్ కనిపిస్తూ ఉంది. అంటే అక్కడ కలర్ గ్రానైట్ రాయిలు ఏదైతే ఉన్నాయో వాటిని తయారు చేసేదానికి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి కొన్ని చిప్స్ను తయారు చేసే క్రమంలో దీన్ని ఉపయోగిస్తారని కూడా తెలుస్తోంది. అలాగే కొన్ని ఔషధాలలో కూడా ఈ తెల్లరాయిని ఉపయోగిస్తారని కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇంత డిమాండ్ అనేది మాత్రం ఈ తెల్లరాయికి ఏర్పడింది. అలాగే దీని వెనుక ముఖ్యంగా అనేక మంది వైసీపీ నాయకులు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తోంది. దీనిపైన ఒక మైన్ యజమాని సిఐడి అధికారులు కూడా కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. మొత్తానికైతే ఈ అక్రమ మైనింగ్ అనేది
పెద్ద ఎత్తున జరిగింది, భారీగా అంటే వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగింది అనేది మాత్రం మనకు తెలుస్తున్న పరిస్థితి. తెల్లరాయి మాఫియా యథేచ్ఛగా దోపిడీని సాగించింది. ఆ భూమి ఈ భూమి అనే తేడా లేకుండా లక్షల టన్నుల తెల్లరాయిను కొల్లగొట్టింది. లోయలను తలపించేలా తవ్వేసింది. లీజు గడువు ముగిసినా గనులను వదిలిపెట్టలేదు. అనుమతులున్న మైన్స్ యజమానులను సైతం బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. క్వారీ నుంచి లోడు బయటకు వెళ్లాలంటే 1 టన్నుకు ₹1,000 కమిషన్ ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేసినట్టుగా తెలుస్తోంది. చివరికి అధికార పార్టీ నాయకులను కూడా వదిలిపెట్టకుండా మైనింగ్ మాఫియా కమిషన్ వసూలు చేసినట్లు విమర్శలు ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. సైదాపురం మండలం అలాగే రాపూరు, పొదలకూరు ఈ మండలాల్లో పెద్ద ఎత్తున ఈ అక్రమ మైనింగ్ అనేది జరిగిందనేది స్పష్టమవుతోంది. అయితే ప్రస్తుతం నేను సైదాపురం మండలంలోని జోగిపల్లిలో ఉన్న ఒక మైన్ దగ్గర ఉన్నాం. ఈ మైన్ చూస్తే ఇక్కడ ఏ విధంగా ఈ అక్రమ మైనింగ్ అనేది సాగిందనేది మనకు అర్థమవుతుంది. ఇది చూస్తే ఒక లోయను తలపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మనకు కింద నుంచి మనం ఒకసారి పైకి వరకు చూస్తే మాత్రం ఇది సుమారుగా 100 నుంచి 150 అడుగుల లోతు వరకు కూడా ఈ తవ్వేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. అయితే వాస్తవానికి దీనికి అనుమతులు ఉన్నాయి. అయితే అనుమతులు కూడా పూర్తి అయిపోయాయి. అంటే ఇక దీన్ని ఇంకా రెన్యువల్ చేయాలి. అయితే రెన్యువల్ కాలేదు. రెన్యువల్ కాకుండా కూడా ఇక్కడ ఏదైతే వైసీపీ నాయకులు ఒక సిండికేట్గా ఏర్పడి దీన్నంతా కూడా అక్రమ మైనింగ్ చేసిన పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తోంది. సుమారుగా ఇక్కడ 100 టన్నుల తెల్లరాయిని అనేది మాత్రం ఇక్కడ నుంచి అక్రమంగా తరలించేశారు. అయితే దోపిడీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక సైదాపురం మండలంలోనే ఒక మైన్కి సంబంధించి ఒక యజమానికి సంబంధించి 240 ఎకరాలు ఉంటే దాంట్లో మొత్తం 500 నుంచి అంటే 1,50,000 టన్నుల తెల్లరాయిని కూడా పూర్తిగా తరలించేశారు, అక్రమంగా దోచేసుకున్న పరిస్థితి. అయితే కొందరికి ఇక్కడ పదుల సంఖ్యలో మైన్లకు అనుమతులు ఉన్నా కూడా వాళ్ళకి రెన్యువల్ చేయకుండా ఈ సిండికేటే అడ్డు తగిలి అధికారులతో కుమ్మక్కయ్యి వాళ్ళకి రెన్యువల్ కాకుండా వాటిని అలాగే ఉంచి వీళ్ళు అక్రమ మైనింగ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఇక్కడ జిల్లాలో పదుల సంఖ్యలో మైన్లకు అనుమతులు ఉంటే 100ల సంఖ్యలో అనేక మైన్లకు అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్ జరిగిన పరిస్థితి. అయితే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సుమారుగా అటు సైదాపురం కావచ్చు, అలాగే రాపూరు కావచ్చు, అలాగే పొదలకూరు, ఉదయగిరి, పామూరు ఇలా అన్ని మండలాల్లో కలిపితే జిల్లా వ్యాప్తంగా ఒక 10,000 కోట్ల వరకు కూడా ఈ అక్రమ మైనింగ్ జరిగిందని కూడా తెలుస్తోంది. మైనింగ్ మాఫియా ఏ భూమిని వదిలిపెట్టలేదు. అటవీ, ప్రభుత్వ, దేవాదాయ భూములను ఇష్టం వచ్చినట్లు భారీ యంత్రాలతో క్వాజ్ కోసం కొల్లగొట్టారు. ఆలయానికి 200 మీటర్ల దూరంలో తవ్వకూడదన్న కోర్టు ఉత్తర్వులను సైతం ఉల్లంఘించారు. 100ల చరిత్ర ఉన్న ఆలయ కొండను కూడా కొంత భాగం తవ్వేశారు. దోచుకోవడానికి కాదేది అనర్హం అనే విధంగా ఈ తెల్లరాయి మాఫియా అంతా కూడా అక్రమ దోపిడీకి పాల్పడ్డారు. అవి దేవాదాయ భూములు కావచ్చు, అదేవిధంగా అటవీ భూములు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ భూములు కావచ్చు. ఇది దేనిని కూడా వదిలిపెట్టలేదు. ప్రస్తుతం మనం సైదాపురంలోని సిద్ధలయ్య కోన దగ్గర ఉన్నాం. ఇదంతా కూడా వెనక కనిపిస్తుంది. ఇదంతా కూడా సిద్ధలయ్య ఆలయానికి సంబంధించిన కొండ. అంటే ఈ కొండ ప్రాంతాన్ని కూడా పూర్తిగా తవ్వేసిన పరిస్థితి అయితే మనం విజువల్స్లో మనం చూడొచ్చు. ఈ కొండ ఏదైతే కోర్టు ఆదేశాలు కొండకు 200 మీటర్ల దూరంలో ఎక్కడ కూడా ఈ మైనింగ్ జరపకూడదనేది ఒక ఆదేశాలు ఉన్నాయి. 100 మీటర్ల లోపే ఈ అక్రమ మైనింగ్ అనేది మొదలుపెట్టేశారు. అంటే కొంతకాలంగా కూడా ఈ అక్రమ మైనింగ్ అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ మైనింగ్ అధికారులు ఏం చేశారంటే మైనింగ్ అధికారులు ఈ ప్రాంతానికి రావడం, ఈ మైనింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ సిద్ధలయ్య కొండ 100 మీటర్లు కాదు 200 మీటర్లు అవతల మేము మైనింగ్ చేస్తున్నామని చెప్పి అక్కడ కేవలం కొండకు దగ్గరలోనే సమీపంలోనే ఈ అక్రమ మైనింగ్ అనేది మొదలుపెట్టేసి అక్రమ దోపిడీ చేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఉదయగిరి, పామూరు ఇలా అనేక మండలాల్లో కూడా ఈ మైనింగ్ మాఫియా అనేది ఈ తెల్లరాయిని విపరీతంగా దోచుకున్నారు. పెద్ద ఎత్తున దోచుకొని వేల కోట్ల రూపాయలను దోపిడీ చేసిన పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తోంది. అక్రమ మైనింగ్ పై సిఐడితో విచారణ చేయించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు బద్రీనాథ్ అనే మైన్స్ యజమాని తనను వైసీపీ నాయకులు బెదిరించి తన భూములలో 1,50,000 టన్నుల తెల్లరాయిని దోచేశారని సిఐడి అధికారులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు, ఇతర ప్రాంతాలకు చెందిన వైసీపీ నాయకులు సిండికేట్గా ఏర్పడి ఈ అక్రమ మైనింగ్కు పాల్పడ్డారని ఆయన ఆరోపిస్తున్నారు. మైన్స్ యజమాని బద్రీనాథ్తో మా ప్రతినిధి దేవకుమార్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో లక్షల టన్నుల క్వార్జ్ అక్రమ రవాణా చేశారని ఈరోజు బద్రీనాథ్ అనే ఒక మైన్స్ యజమాని సిఐడి అధికారులకు ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం మనతో పాటు బద్రీనాథ్ ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎక్కడ జరిగింది, ఎంత జరిగింది, దాని వాల్యూ ఎంత ఉంది? సైదాపురం మండలంలో జోగిపల్లి అనే గ్రామంలో మాకు 240 ఎకరాల పొలం ఉంది. ఆ పొలంలో 8 మైన్లు నుంచి 9 మైన్లు ఉన్నాయి. అవి 9 మైన్లలో 1,00,000 నుంచి 1,50,000 టన్నులని క్వాడ్స్ని తరలిచ్చేశారు. దీని వెనక వైసీపీ గవర్నమెంట్లో పనిచేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి అల్లుడు కారుమూరి నాగేశ్వరరావు గారి అల్లుడు సందీపు, బిరుదోలి శ్రీకాంత్ రెడ్డి, డిఆర్ ఉత్తమ్ హోటల్ గొడవలూరు ధనుంజయ రెడ్డి, వీళ్ళందరూ అక్కడ శ్రీచరణ్, ఒగ్గు కృష్ణయ్య అనే వాళ్ళని పెట్టుకొని వీళ్ళందరూ మా పొలాల్లో కానీ సిద్ధలయ్య కొండన చరిత్ర కలిగిన సిద్ధలయ్య కొండను కూడా తవ్వేశారు. ఈ విధంగా మా దాంట్లోనే 1,50,000 టన్నులని దోపిడీ చేశారు. అక్కడ నడిచిపోయే రోడ్లను కూడా ధ్వంసం చేశారు. ఈరోజు దాంట్లో మైనింగ్ ఆఫీసర్లు కూడా భాగస్తులు ఉన్నారు. ఎవరు మేము ఏమని మేము మాదయ్యా ఏందని ప్రశ్నిస్తే మా మీదకి వచ్చి కేసులు పెట్టారు. ఎన్ని ఎకరాల్లో జరిగింది, ఎప్పటి నుంచి అక్రమ క్వార్జ్ రవాణా జరిగింది? మా సొంత దాంట్లో వచ్చేసి 240 ఎకరాలు ఒక్క ఊరిలోనే. సిద్ధలేకొండకు సంబంధించి 51 ఎకరా 9 సెంట్లు. ఈవెన్ ఒక్క 2 గ్రామాల్లోనే ఆ ఒక్క 2 దాంట్లోనే 800 కోట్ల రూపాయలు పైనే పోయి ఉంటుంది. మొత్తం జిల్లా వైడు, మన నెల్లూరు జిల్లా వైడు 8,000 కోట్ల రూపాయలు పైన 8,000 కోట్ల రూపాయల పైన చిలుకు మొత్తం దోపిడీ జరిగింది. కింద స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరికి భాగాలు వైసీపీ పెద్దలే దీన్ని వెనకుండా నడిపించారు. ఈరోజు వీటన్నిటి మీద మేము ఎంక్వైరీ చేస్తాం, మాకు అవసరమైనప్పుడు మీరు అందుబాటులో ఉండండి, మీకు న్యాయం జరగద్ది అని చెప్పి హామీ ఇచ్చారు డిఎస్పీ గారు. ఇప్పుడు మీకు ఎన్ని మైన్స్ ఉన్నాయి, వాటిలో అన్నిటికీ అనుమతులు ఉన్నాయా లేకపోతే అనుమతులు తీరినట్టు? అనుమతులు రెండింటి కూడా అవి కూడా అన్ని కోర్టులో ఉన్నాయి, కొన్నిటికి అనుమతులు లేవు. లేని వాటిల్లోనే ఈ విధంగా ఈరోజు అరాచకం సృష్టించారు. వాళ్ళకి అనుమతులు అవన్నీ పడలే. తెలంగాణ నుంచి పర్మిట్లు చేస్తారు, అక్కడి నుంచి రాయిదు వెళ్ళినట్టు ఇక్కడుండే ఖనిజాన్ని మొత్తం తరలిస్తున్నారు. అంటే మొత్తానికి బద్రీనాథ్కి సంబంధించిన 240 ఎకరాలు అక్రమ మైనింగ్ జరిగింది. సుమారుగా 500 నుంచి 800 కోట్ల వరకు వీటి విలువ ఉంటుంది. అయితే దీనిపైన విచారణ జరిపించాలని ఈరోజు సిఐడి అధికారులకు వినతి పత్రం సమర్పించాను, ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే సిఐడి అధికారులు దీనిపైన విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగిందని బద్రీనాథ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 టీవీ, నెల్లూరు. ప్రతిరోజు వందల లారీలు, టిప్పర్లలో ఈ అక్రమ క్వార్జ్ మైనింగ్ జరుగుతుండటంతో అనేక గ్రామాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. రోడ్లపై ప్రజలు నడవాలన్నా, వాహనాలు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అటు పంట పొలాలు కూడా నాశనమయ్యాయి. దుమ్ము, ధూళితో పలు గ్రామాల్లో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ మైనింగ్కు అడ్డుకట్ట వేసి ప్రభుత్వ ధనాన్ని కాపాడాలని, అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. వేల కోట్ల రూపాయల తెల్లరాయిని దోచుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని, అలాగే ఇంత జరుగుతున్న జిల్లా అధికారులు పట్టించుకోలేదు కాబట్టి ఇక సిఐడి విచారణ అయినా త్వరితగతిన పూర్తి స్థాయిలో జరిగి అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని, ప్రకృతి సంపద అయిన తెల్లరాయిని కాపాడాలని అటు ప్రజలు అదేవిధంగా రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 టీవీ, సైదాపురం మైన్స్ నుంచి.